మనం మామూలుగా చదువుకున్నటువంటి యాకోబు పత్రిక. యాకోబు పత్రిక 1వ అధ్యాయం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం. రెండు, మూడు, 4 వచనాలు చదువుకుందాం. అందరం కలిసి చదువుదాం. మీ యొక్క భాగాన్ని బిగ్గరగా అర్థమయ్యేట్లుగా చదవండి. 2, 3, 4 వచనాలు. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి కొనసాగింపనీయుడి. సిస్టర్ గారికి ఇచ్చేయండి. ఇక్కడ అంటాడు, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనాను కొదువులేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనయ్యుడి. ఒకసారి ప్రార్థన చేసుకుందాం. కృప కనికరము కలిగిన నమ్మకమైన సత్యమైన దేవుని పాదములకు స్తోత్రాలు. కృప కలిగిన నామలో ఇంతవరకు కనికరించిన దేవుడివై నీ నమ్మకమైన సత్యమైన నామాన్ని బట్టి భూపతులకు అధిపతి అయిన దేవా, కృప కలిగిన మహారాజా, నీ పాదములకి స్తోత్రములు. ప్రభా తండ్రి, నీ కృప కలిగిన నామములో అక్షయుడు, నిర్మలుడు, వాడబరని ప్రభాని దేవా తండ్రి, నీ యొక్క లేఖన భాగములను వచించుటకు యోగ్యుడను అపాత్రుడను ఎన్నిక లేనివాడను నన్ను కూడా జ్ఞాపకం చేసుకొని ఈ యొక్క కార్యముల కొరకు ప్రభా ఈ యొక్క చదవని లేఖన భాగంలో ఉన్నటువంటి మర్మము నీ పరిశుద్ధాత్మ శక్తి వలన ప్రభా తండ్రి వివరించడానికి నీ కృప దయచేసి పెట్టమని సందులో సాగిలపడుతూ మా రక్షణకర్త మా విమోచకుడైన యేసు శ్రేష్టమైన నామలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఇక్కడ విశ్వాసమునకు కలుగు పరీక్ష అనేదాన్ని చూసాం. ఓర్పు పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందం అని ఎంచుకొనుడి, అంతవరకు చూసాం. ఇప్పుడు 4వ వచనంలో మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయములోనైనాను కొదువలేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. అది ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. ఓర్చుకోవటం అనేటువంటిది నేర్చుకోవడం, ఆత్మీయతని కూర్చుకోవడం, వాక్యాన్ని సమకూర్చుకోవడం అనేటువంటిది మనకు తెలియాలి. మీరు సంపూర్ణులను
అనూనాంగులను అని అంటున్నాడు. ఏ విషయంలోనైనాను కొదువలేని వారు, కొరత లేనివారు, లేమి లేనివారు. యెహోవా కాపరి నాకు లేమి కలుగదు. ప్రతిదీ దానిలో రావాలి. యెహోవా కాపరి నాకు లేమి కలగదు. సాతాను నా కాపరి, నాకు ఏమీ కలగదు, ఏమీ రాదు, నరకం ఒకటే వస్తుంది సాతాను కాపరి అయితే. కాబట్టి మనము సంపూర్ణులను అనూనాంగులను అనే మాట, అనూనాంగులు అంటే అర్థం కాదు, నాకే అర్థం కాలేదు. అనూనాంగులు అనే రాదు, మనకు తెలిసిందని వికలాంగులు అని ఉంది. అనూనాంగులు, వికలాంగులు. వికలాంగులు అంటే అంగవైకల్యం కలిగినటువంటి వారు. అనూనాంగులు అంటే ఎలాంటి వైకల్యము కలిగినటువంటి, వైఫల్యము లేనటువంటి వారు అని. ఆ మాట ఇక్కడ వాడాడు చూడండి. ఇంకో మాట అంటే, ఇంకొక అర్థం ఏంటంటే అనుంగుడు అని ఉంది. అనుంగుడు అంటే చివరివాడు, అనుంగుడు అంటే చివరివాడని కూడా. ఇక్కడ ఇంకో దాని అర్థాన్ని ఉపయోగించి ఇక్కడ ఒక మాట అన్నాడు, ఏమీ కొదువులేనటువంటి వారు, ఏ విషయంలోనైనాను కొదువులేనటువంటి వారు. అది ఎవరు? ఎవరో ఏ విషయంలో కొదువులేని వాళ్ళు? సంపూర్ణులు. సంపూర్ణులు, సంపూర్ణముగా ఉన్నటువంటి వాళ్ళు. సంపూర్ణము, పరిపూర్ణము అనేటువంటి మాటలు రెండు ఒకటే. సంపూర్ణతలోనికి రా. ప్రార్థనలో సంపూర్ణులుగా ఉండాలి, ప్రార్థనలో సంపూర్ణులుగా ఉండాలి. లేకపోతే ఆరాధనలో సంపూర్ణులుగా ఉండాలి, పరిచర్యలో సంపూర్ణులుగా ఉండాలి, దేవుని పనిలో పరిపూర్ణత కలిగి ఉండటం ఉండాలి. బల దగ్గర కూర్చొచ్చేటప్పుడు ఎప్పుడూ మానేయకుండా ఉండాలి, సంపూర్ణంగా రావాలి. అన్ని విషయాల్లో కూడా సంపూర్ణత మనం కలిగినటువంటి వారంగా ఉండాలి. సంపూర్ణత అంటే కొదువ లేనటువంటి వారు, తక్కువ కానటువంటి వారు, పరిపూర్ణమైనటువంటి వారు అనే విషయాల్లో కూడా. అలాంటి వారికి ఏ కొదువ కూడా ఉండదు, ఏ కొదువ కూడా ఉండదు అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? ఏ కొదువైనను లేనివారే అన్నట్లు ఓర్పు తన క్రియను చేయండి, ఓర్పు తన క్రియను చేయనివ్వండి అంటున్నాడు. కాబట్టి ఓర్పు అనేటువంటిది చాలా అమూల్యమైనటువంటి మాట. మానవుడికి లేనిది ఏంటిరా అంటే ఓర్పు. ఓర్పు లేదు మానవుడు. ఎప్పుడైనా కానీ 4 మాటలంటే ఓర్చుకుంటాడు. దేవుని బిడ్డ అయ్యాడు, దేవుని బిడ్డ కాకముందు ఒక మాట అంటే మాటకి ఇంక మాట అంటాడు, మాటకి మాట అంటాడు. దేవుని బిడ్డ అయ్యాడు, దేవుని బిడ్డ అయ్యి 4-5 తిట్లు తిట్టారనుకోండి, ఓర్చుకుంటాడు దేవుని బిడ్డ కాబట్టి. ఆ లోపల 6వ తిట్టుకి లోపల ఉన్నవాడు ఉంటాడు కదా, ఒకడో సాతానుడు. ఆడే ఉంటాడు, 6 తిట్లు తిట్టినా నోరు మూసుకుని కూర్చున్నా, సిగ్గు లేదా, రోసం లేదా, అది లేదా, ఇది లేదా అనేవరకల్లా మొదలెత్తాడు మనవాడు. ఎవరు? విశ్వాసే. రెచ్చిపోతాడు ఇక అక్కడి నుంచి. కాబట్టి ఓర్పు దాని క్రియను కొనసాగించాలి, మధ్యలో ఆపేయకూడదు. ఓర్చుకోవటం అనేటువంటిది మధ్యలో ఆగిపోయి అటాక్ అవ్వకూడదు, మళ్ళీ తిరిగి జవాబు చెప్పకూడదు. ఓర్చుకోవాలంటే అది చాలా విశ్వాసులకు ఉండవలసినటువంటి మంచి గుణలక్షణం. ఏంట్రా అంటే ఓర్చుకోవడం అనేటువంటిది చాలా మంచి గుణం. ఇంకొకటి ఏంట్రా అంటే సంపూర్ణులుగా ఉండాలి. సంపూర్ణులుగా ఉంటే తప్ప ఓర్పు నీలోకి రాదు. ఇంటర్ డిపెండెన్సీ ఉంది దీనిలో, ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంది. సంపూర్ణతలోనికి వస్తుంటే, సంపూర్ణులవుతుంటే ప్రార్థన రోజు 2-3 సార్లు చేయడం, ప్రార్థన గడపడం, లేకపోతే పొద్దున్నే లేవడం, ఈ సంపూర్ణతలోనికి నువ్వు వచ్చినట్లయితే నీకు ఓర్పు వస్తుంది. ఓర్పు ఏం చేస్తుంది అంటే దాని క్రియని జరిగిస్తుంది.
ఓర్పు తన క్రియనే జరిగిస్తుంది. కాబట్టి మనం ఓర్పు కలిగినటువంటి వారముగా, నేర్పు కలిగినటువంటి వారముగా ఉండవలసినటువంటి వారంగా ఉంటాం. రండి, మత్తయి సువార్త 19:21. అందుకు యేసు నీవు పరిపూర్ణుడు వగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. అయితే ఆ యవ్వనుడు మిగులు ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. ఒక కుర్రోడు వచ్చాడు యేసు ప్రభు దగ్గరికి. మనకు తెలిసిన విషయమే. ఒక కుర్రోడు వచ్చాడు. మామూలుగా వచ్చాడా? పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఏదో పోద్దేమోనని పరిగెత్తుకుంటూ వచ్చి మోకాళ్ళు వేశాడు యేసు ప్రభు దగ్గర. భక్తి కలిగినవాడా కాదా? భక్తి కలిగినవాడే. అన్నాడు, నిత్య జీవం పొందడానికి నేనేం చేయాలి అని అడిగాడు. నిత్య జీవం అంటే ఏంటి? నిత్యము జీవించడం. నిత్య జీవం ఇక్కడ దొరికిద్దా భూమి మీద? ఎందుకని? పుట్టుట గిట్టుట కొరకే. పుట్టామంటే సత్యం అన్నమాటే. ఆ రోజే చెప్పేయచ్చు చచ్చిపోతాడని. కాబట్టి ఇక్కడ నిత్య జీవం లేదు. నిత్య జీవం కావాలంటే అక్కడే ఉంది, పరలోకంలో ఉంది. నిత్య జీవం నరకంలో కూడా ఉంది. నిత్య జీవము నరకంలో కూడా ఉంది. కానీ కాలిపోతూ ఉంటాడు. అది ఎల్లప్పుడూ జీవిస్తాడు, కాలిపోతాడు. పురుగు చావదు, అగ్ని పురుగు చావకపోతే నువ్వెలా చేస్తావు? కాబట్టి పురుగు చావదు, అగ్ని ఆరదు. అదే నిత్య జీవమే, ఎల్లప్పుడూ ఉంటుంది. అది కూడా నరకం. ఇక్కడ సంతోషము, సమాధానము, దేవునితో సహవాసము, కిరీటము, సింహాసనము ఇక్కడ ఉంటాయి. కుమారత్వము, నిత్యత్వము, పౌరసత్వము అన్నీ ఉంటాయి ఇక్కడ. ఎక్కడ? పరలోకంలో ఉంటాయి. కాబట్టి పరలోకంలోకి వెళ్ళాలని మంచి ఆశతో వచ్చాడు. నిత్యజీవం కావాలని ఎంత మంచి ఆశ! మనకి ఎప్పుడు అలాంటి ఆశ రాదు. నిత్యజీవం కావాలి, నాకు నిత్యజీవం కావాలి అనే ఆశ ఉండాలి. ప్రతి ఒక్కరికి ఉండాలి. నేను చస్తే నిత్య జీవంలోకి వెళ్ళాలి అనేది అందరికీ ఉండాలి. అయితే ఇక్కడ ఈయన ధర్మశాస్త్రాన్ని పాటించు అన్నాడు. వ్యభిచరించకు, దొంగిలించకు, పరాయి వానిది ఏది నీ ఆశించకు, అలాగ చెయ్యి అన్నాడు. నిత్యజీవం వస్తుంది పో అన్నాడు. నేను చిన్నప్పటి నుంచి బాల్యం నుండి ఆ పని చేస్తున్నాను అన్నాడు. నేను చిన్నప్పటి నుంచి ఆ పని చేస్తున్నా. నువ్వు ఇప్పుడు చెబుతున్నావేమో కానీ నేను చిన్నప్పటి నుంచే ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా నిష్ఠా గరిష్ఠుడనై చక్కగా దాన్ని పాటించేటువంటి వాళ్ళలో నేనొకడిని అన్నాడు. అయితే నీకు కొదవ ఉంది అన్నాడు. నీకు కొరత ఉంది అన్నాడు. ఏంటి ఆ కొరత అన్నాడు? నీ ఆస్తిని పేదలకు ఇచ్చేసేయి, అమ్మేయి. ముందేం చేయాలి? నీ ఆస్తిని అమ్మేయి, ఆ డబ్బంతా పేదలకు పంచిపెట్టు, అప్పుడు నా ఎమ్మడికి రా. లోపల అనుకున్నాడు. యేసుప్రభు అన్నాడు ఒకసారి, నక్కలకు బొరియలు ఉన్నవి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నవి, మనిషి కుమారుడికి తలవాల్చుకోవడానికి స్థలం లేదు. ఈయనమ్మడు రమ్మంటాడేంటి? ఈయన తలవాల్చుకోవడానికి స్థలమే లేకపోతే ఆయన అర్థం అలా తీసుకున్నాడు. ఇంకో చోట అంటాడు, నేనుండు స్థలములలో మీరుండులాగున మరలా వచ్చి మీరు తీసుకొని అక్కడికి వెళ్తానన్నాడు. పరలోకానికి నేను వస్తాను, మీరు నా స్థలంలోకి మీరు వస్తారు. ఆయనకి స్థలం లేదు, ఇక్కడ పుట్టడానికి స్థలం లేదు. ఆయన పుట్టడానికి స్థలం లేదు, కానీ
నీకు మాత్రం అక్కడ స్థలాన్ని సిద్ధపరచడానికి ఆయన ఇష్టపడినటువంటి వాడుగా అక్కడ కనపడుతున్నాడు. అందుకని అక్కడాడు నీ ఆస్తి అంతా అమ్మేసి పేదలకు ఇచ్చేసేయి, నువ్వు వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. అయితే ఆ మాట చాలా కష్టం అనిపించింది. ఆస్తి పోతే ఎలాగా? ఈయన దగ్గరికి వెళ్ళిపోతే సన్యాసి, ఈయనంటే వెళితే ఏమి లాభము? ఆస్తి అంతా మేమంటాడేంటి? నిత్య జీవం కావాలి, ఆస్తి కావాలి. నిత్య జీవం కావాలి, ఆస్తి కావాలి. ఇలా చాలామంది ఉన్నారు మన సంఘంలో. మన సంఘమే కాదు, ఏ సంఘంలోనైనా ఉంటారు. అది కావాలి, అవ్వ కావాలి, బువ్వ కావాలి, దేవుడు కావాలి, లోకం కావాలి. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవోపడమ్మం, ఇవి తండ్రి వలన కలిగినవి కావు, ఇవి లోక సంబంధమైనవే, వాటిని ప్రేమించొద్దు అని చెప్పేశాడు. అయినప్పటికీ లోకంలో అన్నీ వాటేసుకుంటాం. యేసుప్రభు దగ్గర రావాలంటేనే బిక్కుమంట వస్తాం. సంపూర్ణులు కావాలంటే కొన్ని వదిలేసేయాలి, సంపూర్ణులు అవ్వాలంటే కొన్ని వదిలేయాలి. ఆ సంపూర్ణులు కావాలంటే అవి అడ్డొస్తాయి. అందుకని విడిచిపెట్టి అమ్మి పేదరికి ఇమ్మంటే తక్కట్లే చూసుకున్నాడు. ఏమని? నిత్య జీవం కావాలా? యేసుప్రభు ఏమిటంటే అల్లాలా, ధనాన్ని అమ్మాలా? చూసుకున్నాడు. చూసి అన్నాడు, నాకు ధనమే కావాలి, నిత్య జీవం వద్దు, నువ్వు వద్దు, నన్ను వదిలేయి, నేను వెళ్తున్నానని చెప్పి వెళ్ళిపోయాడు. చస్తే ఎక్కడికి వెళ్తాడు? ఎన్నాళ్ళు బ్రతుకుతాడు? చెప్పలేము. రేపే చచ్చిపోవచ్చు, వెళ్ళిపోయేటప్పుడు చచ్చిపోవచ్చు. నిత్య జీవంకి వెళ్ళాలి కదా మరి. కాబట్టి నిత్య జీవంకి వెళ్ళాలి కాబట్టి ఇవన్నిటినీ కూడా విడిచిపెట్టుకోవాలి, అన్నిటినీ విడిచిపెట్టాలి. దేవుడు ఆయన వచ్చి అడిగాడు కాబట్టి విడిచిపెట్టమన్నాడు, కానీ అందరినీ విడిచిపెట్టమనలేదు. అడిగాడా? అందరినీ మొత్తం వదిలేసి వచ్చేయండి రండి ఆయన చెప్పలేదు. ఆస్తి ఉండడం తప్పులేదు, పిల్లలు ఉండడం తప్పులేదు, ఇల్లు ఉండడం తప్పులేదు, పొలం ఉండడం తప్పులేదు, స్థలం ఉండడం తప్పులేదు, అన్నీ ఉండాలి. కానీ మనస్సు మాత్రం ఎక్కడ ఉండాలి? మందిరం మీద ఉండాలి, దేవుని వాక్యం మీద ఉండాలి. అన్నిటినీ అనుభవించు, కానీ నువ్వు తీసుకెళ్ళేది మాత్రం ఏది లేదు. ఇక్కడ వీటిని అన్నిటినీ వదిలిపెట్టి వెళ్ళిపోయాయి. ఏది ఉన్నా కూడా ఇక్కడ నుంచి వదిలిపెట్టి పోవటమే కానీ ఏది నీ వెంట రాదు. కాబట్టి నువ్వు ఆ పని చేశాడు, నీ ఆస్తి అంతా అమ్మి పేదలకి ఇచ్చేసేయమన్నాడు. పక్కమంటే ఎవరున్నారు? శిష్యులు ఉన్నారు. ఇదేంటి ఆస్తి అమ్మేసి అందరికీ ఏమంటున్నాడు? మరి ఆయన వెనక్కి వెళ్ళిపోయాడు, మనం అన్ని వదిలిపెట్టి వచ్చాము, ఈయనంట మనకేముంటుంది అని వాళ్ళకి అనుమానం వచ్చింది. 27 పేతురు చదవాలి. ఇదిగో నువ్వు చదువు, కావాలంటే మైక్ తీసుకో. యేసు వారిని చూచి పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నేను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని ఆయనను అడుగగా యేసు వారితో ఇట్లా నేను పునర్జన్మనందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడైనప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. అయ్యా, వల వదిలేసాం, పడవ వదిలేసాం, చేపలు వదిలేసాం, సముద్రం వదిలేసాం, తల్లిదండ్రులను వదిలేసాం, అన్నీ వదిలేసాం. ఆయన్ని వదిలేసి రమ్మంటే వెళ్ళిపోయాడు. మేము వదిలేసి మేము వచ్చాం, మరి మాకేం వస్తుంది చెప్పు అన్నాడు. ప్రపంచ పునర్జన్మనందు నాతో కూడా మీరు నా సింహాసనం మీద కూర్చుని 12 ఇశ్రాయేలు గోత్రములకు తీర్పు తీరుస్తారు.
అన్నాడు. ఎలాంటి వాడికి చదువా? స్కూల్లోకి వెళ్ళాడా? పేతురు స్కూల్లోకి వెళ్ళాడా? పేతురు కానీ 12 శిష్యులు స్కూల్లోకి వెళ్ళారా? స్కూల్లో చదువుకోలేదు. చదువు లేదు, సంధ్య లేదు. చదువు లేదా నువ్వు బెంగక్కర్లేదు. మనకి చదువు కాదు కావాలి, విశ్వాసము కావాలి. విశ్వాసము నుండి వచ్చే పరీక్షని తట్టుకోవాలి. తర్వాత సంపూర్ణులు కావాలి. తర్వాత అనుజ్ఞాంగులు కావాలి. ఆ తర్వాత ఓర్పు నేర్చుకోవాలి. ఓర్పు దాని క్రియను కొనసాగించేటట్లుగా చేసుకోవాలి. అలాగా ఉండే చదువు అక్కర్లేదు. పేతురు ఏమి చదువుకోనటువంటి వాడు, ఏ డిగ్రీ లేనటువంటి వాడు, ఏ మాట నైపుణ్యం లేనటువంటి వాడు ఏమంటున్నాడు ఇప్పుడు? మా సంగతి ఏంటంటే పరలోకంలో సింహాసనాలు ఉన్నాయి, ఇశ్రాయేలు జనాంగానికి మీరు తీర్పు తీరుస్తారండి. ఇశ్రాయేలు 12 గోత్రాలకి, ఇశ్రాయేల్కి 12 గోత్రాలు ఉన్నాయి. ఆ గోత్రాలకి మీరు తీర్పు తీరుస్తారు అంటున్నాడు. సింహాసనాల మీద కూర్చుంటారు. సింహాసనం మీద కూర్చున్న వాడికి ఏముంటుంది? కిరీటం ఉంటుంది. కిరీటంలో ఏముంటాయి? మణి, మాణిక్య, రత్న, వైఢూర్య, మరకత, మాణిక్యాలన్నీ పొదిగి ఉంటాయి. రత్నాలు, మణులు, మాణిక్యాలు, వజ్రాలు, వైఢూర్యాలు, కెంపులు, మాణిక్యాలన్నీ కూడా పొదిగి ఉంటాయి. దేనికి? కిరీటానికి. అక్కడ వెలుగు వస్తూ ఉంటుంది. కిరీటం ఆ సింహాసనంలో నుంచి మహిమ కిరీటం, మహిమ సింహాసనం దగ్గర నుంచి వస్తుంది. అవి వీళ్ళకి వస్తున్నాయి. ఈ ఆస్తి అంతా సంపాదించుకున్న వాడికి ఏమి లేదు. వాడు ఆస్తే కావాలి. వాడు ఆస్తి వాడిని మోసం చేస్తుంది. ఆస్తికి ఏముంటాయి? రెక్కలు ఉంటాయి. కొంతకాలం ఆస్తిపరుడిగా ఉంటాడు, అక్కడి నుంచి పేదవాడైపోతాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుని వెంబడించే విషయంలో వెనక్కి తిరిగి రావడానికి ఇష్టం లేదు. రండి, కొలస్సీలకు రాసిన పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక కొలస్సీ 3 12. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఏమి ధరించుకోవాలంట మనం? కాగా దాని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఇవన్నీ కూడా గుణలక్షణాలు. ఈ గుణలక్షణాలు మనకు లేకపోతే విశ్వాసులం అని పిలిపించుకోవటానికి యోగ్యులం కాదు. ఈ గుణలక్షణాలు కష్టం ఉండటం. మనం చెప్పుకున్న విశ్వాసులం అని చెప్పుకున్నప్పటికీ కూడా ఈ దయాళుత్వము, దీర్ఘశాంతము, జాలిగల మనస్సు, వినయము, సాత్వికము, ఈ దీర్ఘశాంతము ఇవన్నీ కూడా ఉండడం కష్టం. అయినప్పటికీ వాటిని ఉంచుకోవాలి. వాటి పరిపూర్ణులు కావాలంటే ఇవన్నీ కూడా మనకు ఉంటే తప్ప ఇంక తర్వాత చదువు. ఎవడైనాను తనకు హాని చేసినని ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ఒకరిని ఒకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడు. ఎవడైనా నాకు హాని చేశాడు అని అనుకుంటే అప్పుడు ఏం చేయాలి? మనం ఒకడినొకడు క్షమించుకోవాలి. ఒకడినొకడు క్షమించుకోవాలి, సహించుకోవాలి, క్షమించుకోవాలి. ప్రభు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి. ప్రభు మిమ్మల్ని క్షమించాడు. ప్రభు మిమ్మల్ని క్షమించాడు. మీరేం చేయాలి? ఒకరినొకడు క్షమించుకోవాలి. ఒకడున్నాడు, 1000 రూపాయలు ఇవ్వాలి ఒక ఆయనకి.
₹1000 ఇసి వెళ్తే ఆయన అన్నాడు, ఒరే ఇవ్వక్కర్లేదులే పో, నువ్వు కూడా బాధల్లో ఉన్నావు, ₹1000 ఇవ్వక్కర్లేదు పో అన్నాడు. ఆ పోయినోడు ఆడికి ₹100 ఇవ్వాలి. ఒకడు ₹1000 క్షమించబడినటువంటి వాడికి ₹100 ఒకడు ఇవ్వాలి. ఆడు చొక్కాయి పట్టుకున్నాడు, నువ్వు ఇస్తావా సస్తావా అన్నాడు. ₹1000 ఒకడు క్షమించాడు కదా నన్ను, నేను ఈ ₹100 ఈయన క్షమిస్తే పోద్దు కదా అనుకోకుండా వాడు చొక్కాయి పట్టుకుని నువ్వు ఇస్తావు సస్తావు అన్నాడు. ఆడేం చేశాడంటే ₹1000 క్షమించిన వాడి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, నువ్వు వాడిని ₹1000 క్షమించావు, వాడు నేను 100 ఇవ్వాలి, వాడు 100 కూడా క్షమించట్లేదండి, నేను తర్వాత ఇస్తానని చెప్తున్నానంటే వాడిని పిలిచాడు. ₹1000 కట్టు, ₹1000 కట్టు. నీకు ₹1000 నేను క్షమిస్తే ₹100 క్షమించలేకపోయావురా. క్షమించుట అనేటువంటిది విశ్వాసికి కిరీటము లాంటిది. క్షమించడము అనేటువంటిది విశ్వాసికి అలంకారం. క్షమించడము అనేటువంటిది విశ్వాసికి ఆనందకరం, కీర్తి ప్రతిష్టలు తెచ్చేటువంటిది క్షమించడం. క్షమాపణ పొందటం మేలైనది. క్షమాపణ పొందటం ఎవరి దగ్గర? దేవుని దగ్గర క్షమాపణ పొందటం. నువ్వు ఎవరికైనా అన్యాయం చేస్తే అక్క నన్ను క్షమించు అని ఇక్కడక్కడ కూడా క్షమాపణలు కోరుకోవాలి. ఇక్కడ కోరుకోవట్లేదు. ఎవరికైనా తప్పు చేస్తే సహోదరి నన్ను క్షమించు, నేను తప్పు చేశాను అని అనే తత్వం మనలో లేదు. ఎవరికైనా అన్యాయం చేస్తే ఏదైనా మాట దురుసుగా అంటే, బ్రదర్ సారీ బ్రదర్, అనవసరంగా మిమ్మల్ని ఈ మాట అనేశాను అని క్షమించు అనే మాట ఒకళ్ళకొకళ్ళు చెప్పుకోవటం అనేటువంటిది చాలా మంచిది. క్షమించడం అనేటువంటిది వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. అది వీటన్నిటికంటే పైన ఉందంట. ఏంటది? పరిపూర్ణత, సంపూర్ణత, అనుబంధమైన ప్రేమ. అంటే ఈ సంపూర్ణతకు బంధము కలిగినటువంటి ప్రేమ. ఈ సంపూర్ణత అది ఒకటే. ప్రేమ ఉండాలి, సంపూర్ణత ఉండాలి. సంపూర్ణత ప్రేమ అక్క చెల్లెళ్ళు, లేకపోతే అన్న తమ్ముళ్ళు. ప్రేమ సంపూర్ణత అక్క చెల్లెళ్ళు, లేకపోతే అన్న తమ్ముళ్ళు. కాబట్టి వాళ్ళకి పరిపూర్ణత సంబంధం ఉంది. ప్రేమకి సంబంధం ఉంటే కానీ సంపూర్ణుడు అవ్వలేడు. సంపూర్ణుడు కావాలంటే క్రియ జరిగించాలి. క్రియ జరిగించాలంటే పరీక్ష రావాలి. పరీక్ష వస్తే కానీ విశ్వాసం స్థిరపడదు. అలా జరిగితే కానీ మానవుడు స్థిరముగా పునాది మీద కట్టబడేటువంటి వాడుగా ఉండడు. రండి, యాకోబు గ్రంథం 2:22. విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగు చేసిననియు క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదని గ్రహించుచున్నావు కదా. విశ్వాసము ద్వారా అతని క్రియలు పరిపూర్ణమైనాయి. క్రియలు పరిపూర్ణం అవ్వాలి, సగం సగం కాదు. క్రియలు పరిపూర్ణం కావాలి. ఈ క్రియల గురించి కొన్ని చెప్పాడు. చూడండి 14. నా సహోదరులారా క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసము అతని రక్షింపగలదా? అది క్రియలు లేకుండా నాకు విశ్వాసం ఉంది అని చెప్పేవాడు వేస్ట్. విశ్వాసి ఏం చేయాలి? క్రియలు చేయాలి. ఏదో ఒక క్రియ చేయాలి, ఒక మంచి క్రియ చేయాలి విశ్వాసి అనేవాడు. ఈయన దేవుని బిడ్డ. అందుకనే నేను చెప్పకూడదు కానీ జేబులో ₹10 నోట్లలో వేసుకెళ్ళాను. మొన్న
విజయవాడ వెళ్ళేటప్పుడు వేసుకెళ్తే రైల్లో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తున్నారు. వాళ్ళు యాచిస్తున్నారు కాబట్టి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏమిటి అనేటువంటిది మనకు అనవసరం. వాడు తాగుతాడో, తింటాడో, తిరుగుతాడో, స్మోకింగ్ చేస్తాడో, ఏం చేస్తాడో మనకు తెలియదు. మనం ఇచ్చేదాన్ని బట్టి మన అకౌంట్ అక్కడికి వెళ్తుంది. అకౌంట్లో పడిపోద్ది అది మనం ఇచ్చింది. ఈడేం చేస్తున్నాడో మనకు అనవసరం. ఈడు చేసుకునేది వాడు ఏం చేస్తే, చెడు చేస్తే చెడు వాడికి వస్తుంది, మంచి చేస్తే మంచి వాడికి వస్తుంది. మనం ఇచ్చిన దానికి దేవుడు మనకి అకౌంట్ ప్రతిఫలం అనుగ్రహించేటువంటి వాడుగా ఉంటాడు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు, మళ్ళీ చదువు. నా సహోదరులారా, విశ్వాసమా క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అటు విశ్వాసం అతని రక్షింపగలదా? వాటి క్రియలు లేకుండా విశ్వాసం ఉండకూడదు, క్రియలతో కూడిన విశ్వాసం ఉండాలి. ఇంకా రెండోది 18వ వచనం 17వ వచనం చదువు. అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. చచ్చిపోద్ది. క్రియలు విశ్వాసము రెండు ఉంటే బతికి ఉంటాయి. క్రియలు లేకుండా విశ్వాసం ఉంటే విశ్వాసం చచ్చిపోద్ది. క్రియలు లేని విశ్వాసము మృతము అని పాట రాశాను. నేను రాసిన పాటల్లో ఒక పాట క్రియలు లేని విశ్వాసము మృతం అని రాశాను. ఏది ఏమైనా ఇక్కడ చూస్తే మనము క్రియలు లేని విశ్వాసం మృతం. విశ్వాసం లేకపోతే రక్షణే లేదు. విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఎలా వస్తుంది? వాక్యము వినుట ద్వారా విశ్వాసము కలుగుతుంది. ఏ వాక్యము? ప్రభువును గుర్చినటువంటి వాక్యము వినుట ద్వారా విశ్వాసం కలిగిద్ది. విశ్వాసము ఏం చేస్తుంది? క్రియలు కలిగిస్తుంది. విశ్వాసం ఇంకా రక్షణను కలిగిస్తుంది. రక్షణ ఎదగడానికి వాక్యము ఉపయోగపడుతూ ఉంటుంది. కాబట్టి విశ్వాసమును కాపాడుకోవాలి మనం. క్రియలు లేకపోతే విశ్వాసం చచ్చిపోద్ది. విశ్వాసం లేకపోతే విశ్వాసం లేదు కదా. విశ్వాసం లేకపోతే ధనవంతుడు ఏం చేశాడు? ఎక్కడున్నా విశ్వాసం ఉందా ధనవంతుడికి? లాజరుకి విశ్వాసం ఉంది, కానీ ధనవంతుడికి విశ్వాసం లేదు. ఓ తండ్రి అయిన అబ్రహామా, ఆ తండ్రి ఎలాగయ్యాడు నీకు? విశ్వాసులకు తండ్రి అయినా నీకు విశ్వాసం లేదు, తండ్రి అయినా ఎలాగ పిలుస్తావు? యు ఆర్ అన్ఫిట్ టు కాల్ ద ఫాదర్ అని పిలవడానికి నీకు అర్హత లేదు. విశ్వాసవి కాదు. విశ్వాసమైతే నరకంలో ఎక్కడ ఉన్నావు? నరకం కాదు అది, పాతాళంలో ఉన్నావు, మంటల్లో ఉన్నావు, అగ్నిలో ఉన్నావు. దాప్పిక వేస్తూ ఉంది, దాహం వేస్తూ ఉంది. తండ్రి అయిన అబ్రహాము అంటున్నాడు. తండ్రి ఎట్లాగయ్యాడు నీకు? చర్చిలో ఉన్నప్పుడు పిలిచాడు, అలవాటు చొప్పున తండ్రి అంటున్నాడు. చర్చికి వెళ్తాడు, ఈయన కూడా వెళ్తాడు చర్చికి, కానీ సరిలేడు. మనసంతా తినము త్రాగము సుఖించుము మీదే ఉంది, కానీ దేవుని మీద లేదు. క్రియలేవు. డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి, మరి ఎవరికైనా సహాయం చేస్తాడా అంటే సహాయం చేయడు. క్రియ లేదు. క్రియ అంటే ఏంటి? డబ్బులు ఇవ్వటం కాదు, స్వార్థ చెప్పడం. విశ్వాసులు అనేక మందిని మందిరానికి పిలుచుకురావటం, ఇవన్నీ క్రియలే. బైబిల్ రోజు చదువుకోవడం, ప్రార్థన చేసుకుంటూ ఉంటాం, తర్వాత బైబిల్ స్టడీకి అందరూ కలిసి పిలుచుకొని రావడం అనేటువంటిది అన్నీ కూడా క్రియల కింద వస్తాయి. విశ్వాసం ఉంది కానీ క్రియలు లేకుండా పోయింది. తర్వాత అయితే ఒకడు 20 చదువు. వ్యర్థుడా క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొని కోరుచున్నావా? క్రియలు వ్యర్థుడా, ఓరి వ్యర్థమైనటువంటి వాడా, ఓరి నీచమైన వాడా, పనికి మాలినవాడా, నా కడుపును చెడబుట్టావురా. క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమని తెలియదా?
క్రియలు లేకపోతే విశ్వాసానికి విలువ లేదని నీకు తెలియదంటరా. అనేటువంటి వాడుగా ఉంటున్నాడు. 26 ఆఖరికి 26 చదువు. ప్రాణము లేని శరీరం ఎలాగు మృతమో, ప్రాణము లేని శరీరం ఎలాగు మృతమో, అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము. క్రియలు లేని విశ్వాసము మృతము. ప్రాణము లేని శరీరము శవం, మృతం. క్రియలు లేని విశ్వాసం మృతం. ఒక ఉదాహరణ చెప్పాడు, కంపారిజన్, ఒక ఉపమానం చెప్పాడు. ఏమని చెప్పాడు? ప్రాణము లేకపోతే శరీరానికి విలువ లేదు, క్రియలు లేకపోతే విశ్వాసానికి విలువ లేదు. నీ విశ్వాసం ఎలా ఉంది, నీ క్రియలు ఎలా ఉన్నాయి అని ఒకసారి నొక్కి ఒక్కాడిస్తున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలా? క్రియలు కలిగి ఉండాలి, మంచి క్రియలు కలిగి ఉండాలి. సహకారం, సహాయం, ఆ ఉపచారం చేస్తూ ఉండాలి. అందరికీ ఉపచర్య చేస్తూ ఉండాలి. అందరికి భోజనాలు పెట్టేటప్పుడు పరిచర్యలు చేస్తూ ఉండాలి, పరిచర్య చేస్తూ ఉండాలి. అందరూ పరిచర్య చేస్తుంటే కూర్చునేది ఎవడు? పరిచర్య ఎవరికి అప్పచెప్తే వాళ్ళు చేయాలి. చెప్పుల స్టాండ్ దగ్గర ఉండేవాళ్ళు చెప్పుల స్టాండ్ దగ్గర ఉండాలి. మొట్టమొదట కలెక్టర్ గారు వెళ్ళాడంట దేవుని మందిరానికి. మందిరానికి వెళ్తే అన్నాడంట, నమస్కారం నమస్కారం అన్నారు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. అయ్యా, నేను సేవకి సమర్పించుకుంటున్నాను, నాకు ఏం పని చెప్తారు చెప్పండి అని అడిగితే, ముందు లెట్రిన్లు కడిగిరా, ముందు లెట్రిన్లు కడిగిరా. వెళ్ళి చీపురు తీసుకొని ఇది ఉంటుంది కదా, ఆయిల్ ఏదో ఉంటుంది కదా, అది తీసుకుని వెళ్ళి లెట్రిన్లు కడుగుతున్నాడు అంట. ఇంకా గజిటెడ్ ఇన్స్పెక్టర్ వెళ్ళాడంట. గజిటెడ్ ఇన్స్పెక్టర్ అంటే పెద్ద ఆయన, మామూలుగా కలెక్టర్ కంటే తక్కువవాడు. గజిటెడ్ ఇన్స్పెక్టర్ వెళ్ళాడంట. వెళ్ళి తుడుస్తున్నాడంట, కడుగుతున్నాడంట. కడుగుతూ ఉంటే అవతల నుంచి పాట వినపడుతుందంట. ఇది ఎవడరా బాత్రూంలో పాటలు పాడుతున్నాడు, బాత్రూమ్కి వెళ్ళాలి కానీ పాటలు పాడుతున్నాడు, ఇంకా మళ్ళీ నేను పోయి తుడవాలి అక్కడ, ఆడు వెళ్ళిపోయిన తర్వాత అనుకున్నాడంట. ఆ తర్వాత చూస్తే ఆయన కలెక్టర్ అంట, ఈయన గజిటెడ్ ఇన్స్పెక్టర్. ఈయన సిగ్గు తెచ్చుకున్నాడు. ఈ గజిటెడ్ ఇన్స్పెక్టర్ సిగ్గు తెచ్చుకున్నాడు. కలెక్టర్ అంతటి వాడు బాత్రూమ్లు కడుగుతుంటే నేను కడుగుతానికే ఇబ్బంది పడిపోతున్నాను అని సిగ్గు తెచ్చుకొని దేవుణ్ణి మహింపరచడానికి క్రియ ఉండాలి. క్రియలు ఉండాలి. మందిరంలో ఏ పైన అయినా చేయడానికి సిద్ధపడి ఉండాలి. మంచి పని అయితే చేస్తా, తక్కువ పని అయితే చేయను అనేది లేదు. ఏ పైన అయినా. మొన్న నేను చూశాను, బ్రదర్ ఇజ్రాయేల్ కొత్తకోట చెప్పులన్నీ లైన్లో పెట్టాడు. చిన్నపిల్లలు వచ్చారు కదా విబిఎస్కి, అప్పుడు అందరి చెప్పులన్నీ లైన్లో పెట్టాడు. నేను చూస్తూ ఉన్నాను. మంచి పని చేస్తున్నాడు అనుకున్నాను. నాతో పాటు నేను కూడా 2 పెట్టాను. కాబట్టి ఏం పని చేస్తున్నాము? దేవుని మందిరంలో ఎంత తక్కువ పని చేసినా నీకు ఇచ్చే బహుమానం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నీ క్రియ నీ విశ్వాసాన్ని చూపిస్తూ ఉంటుంది. అద్దంలో నువ్వు చేసే పని, ఎలాంటి పని చేస్తున్నావో, ఎలాంటి సమర్పణతో చేస్తున్నావో, ఎలాంటి తగ్గించుకొని చేస్తున్నావో, ఎలాంటి ఏ పనైనా చేయడానికి ఇష్టపడుతున్నావో అది నీ విశ్వాసాన్ని చూపిస్తూ ఉంటుంది. ఇంకా చావలే నీ విశ్వాసం చావలేదు. నీ క్రియలు లేకపోతే నీ విశ్వాసం చచ్చిపోద్ది అని అక్కడ అంటా ఉన్నాడు. కాబట్టి ఇంకో మాట చూద్దాం రండి. 1 యోహాను గ్రంథం 1 యోహాను 2 1 యోహాను 2:5 1 యోహాను 2:5
ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానికి దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను. చూసారా, ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను. ఏ వాక్యాన్ని ఎవడైతే తీసుకుంటాడో, ఎవడైతే హృదయాన్ని తెరిచి వాక్యం వింటాడో, హృదయమనే చెవిని తెరిచి ఆత్మీయమైన చెవులు గలవాడు వినుగాక అని ఉంది. చెవి గలవాడు చెవి గలవాడు వినుగాక అన్నాడు. చెవి గలవాడు అంటే ఒకటే చెవి, ఒక చెవి మనకి రెండు ఉన్నాయి. మరి ఒకటి ఎక్కడుంది? లోపల ఉంది. ఈ లోపల ఉన్న చెవి కలిగినటువంటి వాడు వినుగాక. చెవి కలిగినటువంటి వాడు వింటాడు, విన్నదాన్ని భద్రం చేసుకుంటాడు. ఇందాక మన వాక్యం పాటల్లో కూడా అదే వచ్చింది. వాక్యం ఏం చేస్తాం? భద్రం చేసుకుంటాం. వాక్యాన్ని భద్రం చేసుకుంటాం, ఆ వాక్య ప్రకారంగా నడుచుకుంటాం. అందుకని ఇక్కడ అంటున్నాడు, ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమవును. వాక్యమును నువ్వు గ్రహిస్తే దేవుని వాక్యం వెళ్తుంది, ఆ వాక్యం పరిపూర్ణతలోకి వెళ్తుంది. ఆ వాక్యం పరిపూర్ణతలోనికి వెళ్తుంది. దేవుని వాక్యం నువ్వు వింటే ఆ దేవుని వాక్యం యొక్క పరిపూర్ణత, దాని యొక్క స్థితి ఎలా ఉంటుందంటే పరిపూర్ణంగా ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని స్వీకరించాలి. ఆ వాక్యంని పరిపూర్ణతలోనికి తీసుకుని వెళ్ళాలి. నువ్వు పరిపూర్ణుడు అయ్యావంటే వాక్యం మూలంగానే అవుతావు, కానీ వేరొక దాని మీద వాక్యము అవ్వవు, పరిపూర్ణుగా కాలేవు. నీకు 1,00,000 ఎకరాలు ఉందన్న, నువ్వు 1,00,000 ఎకరాలు ఉంది, కోట్ల రూపాయలు ఉన్నాయి, నువ్వు పరిపూర్ణువు అనుకుంటున్నావా? అవి పరిపూర్ణువు కాదు. నువ్వు చచ్చిపోతే పొద్దాక రేపో ఎల్లుండో నువ్వు చచ్చిపోతే అదంతా కూడా బిడలు పంచుకుంటారు, నీది కాదు. నువ్వు సంతోషించడానికి, అతిశయించడానికి, నువ్వెంతగానో గొప్పగా చెప్పుకోవడానికి, మీసాలు మెలాయటానికి దానికి దీనికి సంబంధం లేదు. నువ్వు తృణమాత్రముతో ఉండేటువంటి వాడివి, ఎగిరిపోయే ఆవిరి లాంటి వాడివి, రాలిపోయే పువ్వు లాంటి వాడివి, ఎండిపోయే గడ్డి లాంటి వాడివి, తాగిపోయే నీడ లాంటి వాడివి, చేద మీద దుమ్ము లాంటి వాడివి. ఎందుకు పనికిమాలినటువంటి పనికిరానటువంటి మట్టితో చేయబడినట్టు మానవ జన్మ కోసరం అనేకమైనటువంటి వాటిని ముందు పెట్టుకొని అసలు సంగతిని విడిచిపెట్టి వాక్యాన్ని, ప్రేమని, సిలువను అన్నిటిని విడిచిపెట్టినటువంటి వాళ్ళుగా చాలామంది ఉన్నారు. మనము అలాగా ఉండకూడదని దేవుడు అంటున్నాడు, ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమగును. ఎవడైతే గడుక్కుంటాడో ఆయన యందు నిలిచి ఉన్నాడని చెప్పుకొనివాడు ఆయన ఎలాగ నడుచుకొనునో అలాగే తాను నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. అది నేను ఆయనలో ఉన్నాను, యేసు ప్రభువుని నమ్ముకున్నాను, నేను ఆయనలో ఉన్నాను, ఆయన నాలో ఉన్నాడు అని నువ్వు చెప్పుకున్నట్లయితే ఆయన ఎలా నడుచుకున్నాడో నువ్వు కూడా అలా నడుచుకోవాలి. ఇది ఎంత కష్టం! ఆయన నడుచుకున్నట్లుగా మనం నడుచుకోవటం అంటే ఎంత కష్టం! ఆయన దేవాది దేవుడు కాబట్టి, దేవుడు మానవ జన్మ ఎత్తాడు కాబట్టి, మానవుడిగా ఉన్నప్పటికీ కూడా దైవత్వం కలిగినటువంటి వాడుగా ఉన్నాడు కాబట్టి మన యాకోబు నిచ్చెన చూశాడు. నిచ్చెన ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంది? భూమి మీద నుండి పరలోకానికి నిచ్చెన వేయబడింది, ఆకాశానికి నిచ్చెన వేయబడింది. అంటే అర్థమేంటి? మట్టిలో దేవుడైనటువంటి వాడు మానవ జన్మ ఎత్తడానికి ఇష్టపడ్డాడు. పరలోకంలో ఉన్నటువంటి వాడు దిగివచ్చి మానవ జన్మ ఎత్తడానికి ఇష్టపడ్డాడు. ఎవడైతే ఆయన్ని విశ్వసించాడో, ఎవడైతే ఆయన క్రియలు చేస్తున్నాడో, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుకొని రక్షణ పొందినటువంటి వాడుగా ఉన్నాడో వాడు మళ్ళీ
పైకి ఎక్కడానికి అమూల ఎక్కడుంది అది మందిరం, అది మందిరం అన్నాడు. దాని ఏమన్నాడు? ఇది మందిరమే కానీ వేరొకటి కాదు, ఇది ఎంతో భయంకరమైన స్థలము, ఇది పరలోకపు గవిని ఇదే, పరలోకముని గవిని ఇదే. అంటే పరలోకానికి వెళ్ళాలంటే ఇటు చూడాలి, పరలోకానికి వెళ్ళాలంటే గవిని అంటే ఏంటి? గవిని అంటే ద్వారబంధం. పరలోకానికి వెళ్ళే మార్గము ద్వారము ఏదిరంటే మందిరమే. పరలోకానికి వెళ్ళడానికి ద్వారము ఏంట్రా అంటే మందిరమే. నువ్వు మందిరానికి వస్తే పరలోకానికి వెళ్తావు. ద్వారం ఇక్కడ. ఎందుకని? ఇట్ ఈస్ ద ప్లేస్ టు ప్రిపేర్ టు ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించడానికి నేను సిద్ధపరిచే స్థలం ఏదిరా అంటే ట్రైనింగ్ ప్లేస్. ఏమిట్రా ఏదిరా అంటే మందిరం. మందిరంలో నేను చక్కని ట్రైనింగ్ నువ్వు తీసుకున్నట్లయితే పరలోకానికి వెళ్ళడానికి సిద్ధపడతావు. ఇవాళ మనం చెప్పుకునేటువంటిది ఏంటి? ఇతరులు అన్నిటిని విడిచిపెట్టి విశ్వాసముతో దేవుని యందు విశ్వాసము కలిగి వేరొకటి నీ వెంట రాకుండా దేవుని మీద ధ్యానము ధ్యాస ఉంచినప్పుడు ఆయన ఎంతగానో నిన్ను ఆశీర్వదిస్తాడు అని చెప్పబడేటువంటిదే ఇవాళ ఉద్దేశం. కాబట్టి మనం ఏం చేయాలి? వాక్యానికి ప్రేమకి బంధం ఉంది, పరిపూర్ణతకి బంధం ఉంది. వాక్యము, ప్రేమ, పరిపూర్ణత, విశ్వాసము, పరీక్ష, ఓర్పు, వీటన్నిటికీ బంధం ఉంది. కాబట్టి వీటన్నిటిని కలిగి ఉన్నప్పుడు మనం ఎంతగానో హెచ్చింపబడేటువంటి వారముగా ఉంటామని అక్కడ చెప్పబడుతూ ఉంది. మనం ఎప్పుడు స్టార్ట్ చేసాం? 6:30కి. 6:20కా? ఇప్పుడు 7:20 అయిపోయి 40 అయింది. ఓకే, ఇక్కడ మనం ఆపేసుకుందాం. ఏమిటి చూసాం? విశ్వాసము, క్రియ. విశ్వాసమునకు తగిన క్రియ ఉండాలి. క్రియలు లేని విశ్వాసము మృతము. ఆ ప్రాణము లేని శరీరము ఎలాగో మృతమో, క్రియలు లేని విశ్వాసము అలాగే మృతము అని నేర్చుకున్నాం. ఓర్పు కలిగినటువంటి వారముగా ఉండాలి. ఓర్పు నేర్చుకునేటువంటి వారంగా ఉండాలి. విశ్వాసము కలిగే పరీక్షలో నిలిచి ఉండేటువంటి వారంగా ఉండాలి. అబ్రహాంకి విశ్వాసంలో పరీక్ష వచ్చింది. ఆయన విశ్వాసాన్ని పరీక్ష చేశాడు దేవుడు. ఏమన్నాడు? నీ ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకును మొరియా పర్వతాల్లో ఒక పర్వతం మీద తీసుకుని వెళ్ళి అక్కడ నాకు దహన బలి అర్పించితే చిత్తము నా ప్రభువా. కుమారుడి కంటే, భార్య కంటే, కుటుంబస్తుల కంటే, పనివారి కంటే, అందరికంటే దేవుని మాటకి విలువ ఇచ్చాడు. దేవుని మాట ఎంత గొప్పదో మనకి అబ్రహాము ద్వారా, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము ద్వారా మనకి తెలుస్తూ ఉంది. కాబట్టి మనం దేవుని మాటకి ప్రయాసపడాలి. దేవుని మాట బైబిల్ స్టడీలో జరిగేదేంటి? దేవుని మాట. ఆరాధన చెప్పలా, నేను దేవుని వాక్యం చెప్తున్నా. మనం బైబిల్ స్టడీకి రావడం వల్ల ఏమిటంటే దేవుని వాక్యం మనలో వస్తుంది, విశ్వాసం కలిగిద్ది. విశ్వాసానికి పరీక్ష వచ్చినప్పుడు నిలిచి ఉంటాం, పరిపూర్ణతలోనికి వెళ్ళిపోతాం, ఓర్పు కలిగి ఉంటాం. వాక్యం వలన ప్రేమ కలిగి ఉంటాం, ప్రేమ వలన పరిపూర్ణత కలిగి ఉంటాం. ఆ విధముగా వాక్యము ద్వారా పరిపూర్ణతలోనికి ప్రవేశించేటువంటి ధన్యత కలిగి ఉంటాం. అయ్యా, నేనేం చేయాలి నిత్య జీవానికి వెళ్ళాలంటే అన్నాడు. ఏమన్నాడు? నీకు నా ఆస్తి అంతా అమ్మివేసి పేదలకు ఇచ్చి నీవు నా వెంట వస్తే నీకు నిత్య జీవం కలిగిద్ది అంటే, నేనే జీవమును ప్రాణము. ఏమన్నాడు ప్రభు? ఏమన్నాడు? నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. నీకు జీవం కావాలంటే నన్ను వెంబడించు. నా వెంబడిస్తే నీకు జీవం కలిగిద్ది. అయ్యా, అన్నీ వదిలేసుకుని వచ్చాము, మా సంగతి ఏం చేస్తున్నావు అయ్యా
అని అడిగారు శిష్యులు. 12 గోత్రాలు, ఇశ్రాయేలు 12 గోత్రాలకి తీర్పు తీర్చేటువంటి అనుభవంలోనికి వెళ్తారు. నేను కూర్చునేటువంటి సింహాసనం మీద మీరు కూర్చుంటారు, తీర్పు తీరుస్తారు. యు ఆర్ నాట్ ఎన్ ఆర్డినరీ పర్సన్స్ అని చెప్పాడు. కాబట్టి మనము దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట మన జీవానికి, మన జీవితానికి, నిత్య జీవానికి అవసరంగా ఉంది. కాబట్టి ఆ యొక్క మాట కొరకు మనం ప్రయాసపడవలసిన వారంగా ప్రార్థన చేసుకుందాం.